హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము భాయిజీ మనోజ్ వాజ్పేయి లేటెస్ట్ మూవీ దాని రివ్యూ చూద్దాము. మనం ట్రైలర్లో రివ్యూ చేసాం కదా, అది స్టోరీ ఏమాత్రం మనం గెస్ట్ చేసామో 100% పర్ఫెక్ట్, అది కరెక్ట్. కాకపోతే దీంట్లో ఫస్ట్ హాఫ్ ఒక 50 నిమిషాల వరకు స్పీడ్గా, అలాగే తనకు జరుగుతున్న అన్యాయం, దాని తర్వాత తనకు వచ్చిన సిచ్యువేషన్లో అన్నీ కరెక్ట్గా చూపించి 50 నిమిషాల తర్వాత నుంచి కొద్దిగా అనవసరంగా సాగదీసినట్టు, అనవసరంగా కొన్ని సీన్స్ చేసినట్టు అనిపించింది నాకైతే కనుక. మూవీ అయితే చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్లు సాగదీసి 2 గంటలైనా కానీ లెందీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో చాలా వరకు ఇంకా కట్ చేస్తున్నా బాగుంది. ఇంకా మనోజ్ బాజ్పేయి సోలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ నుంచి కొద్దిగా మనకు ఎక్కువ సాగదీసినట్టుగా, స్ట్రైట్ వే సినిమా అనిపించినా కాకపోతే కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదు, బాగానే ఉంది. దీనికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయినందువలన ఆయన సొంతంగా ఏదో ఇంకా కొత్తగా చేశాడు అనిపించుకోవాలి. పర్వాలేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొచ్చేసి ఇంకా మెయిన్ హీరోయిన్ పాత్ర పరంగా ఆమె కూడా బాగానే చేసింది. ఇంకొచ్చేసి అన్నదమ్ముల్లో సెంటిమెంట్ కానీ, దాని తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఏ విధంగా తనకు తమ్ముడిని పోషించాడు అనేదాన్ని బాగా క్లారిటీగా చూపించారు. హీరో మీద ఫోకస్ పెట్టినంత విలన్ మీద ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఈ సినిమాకి అదొకటి మైనస్. మిగతా బాగుంది.